స్నేహితులు విడిపోయేటప్పుడు తిట్టుకునేటువంటి పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. విడిపోయేటువంటి పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. బూతులు తిట్టుకొని రే పనికిమాలినోడా గెట్ అవుట్ అలాంటి మాటలు ఉండవు. రే నువ్వు చాలా మంచోడు కానీ నన్ను వదిలేసి వెళ్ళిపో. అమ్మాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి నిన్నతో ఉండలేను, సారీ, మనం ఇక మర్చిపోదాం. ఎప్పుడన్నా ఎలాంటి అనుభవాలు కూడా వెళ్ళారా? దావీదుతో అకీష్ 16 నెలలు గడిపాడు. 16 నెలలు, 16 months, సంవత్సరం మీద 4 నెలలు గడిపిన తర్వాత సూర్యోదయానికి ముందే నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నీ ముఖం నాకు మళ్ళీ చూపించకూడదు. గర్వంగా చెప్పలా, కోపంగా చెప్పలా, ప్రేమగా చెప్తున్నాడు. వెళ్ళిపోయాడు. 30వ అధ్యాయానికి వచ్చేద్దాం. 3వ వచనం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఏమైంది? దావీదు సౌలుని వెంటాడాడు. శత్రువులు వచ్చి దావీదు ఫ్యామిలీని మొత్తాన్ని లేపేశాడు. నువ్వు ఎవరిని వెంటాడుతున్నావు? ఎవరిని వదిలేశావు? బాధ్యత వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నావా? పేరు కోసం, గుర్తింపు కోసం, నీకు 10 మంది చుట్టూ ఉంటారని వెళ్ళిపోతున్నావా? సీరియస్గా ఆలోచించుకో. 6వ వచనం, ఇది కీలకమైనది. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని